మీరు బైబిల్ చదవకుండగా, మీరు ప్రార్థన చేయకుండగా, మీరు మందిరానికి రాకుండగా, మీరు భయభక్తులుగా బ్రతకుండగా మీ బిడ్డల్ని బ్రతకమంటే ఎలాగ బ్రతుకుతారు? మనము చేసే క్రియలే మన బిడ్డలు చేస్తారు. మనము ఎలాంటి నీతిగా బ్రతుకుతామో అలాగనే నీ బిడ్డలు నీతివంతులుగా బ్రతుకుతారు. మీరు భయంకరమైన పాపములో బ్రతికినట్లయితే నీ బిడ్డలు కూడా పాపములో బ్రతుకుతారు. కాబట్టి దేవుని బిడ్డలు ఒక స్వాస్థ్యాన్ని మనం మిగిలించాలి. మీకు ప్రార్థన చేయడం అనేది మీ జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా మారాలి. బైబిల్ చదవడం అనేది మీ జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా మారాలి. స్త్రీల్ని గౌరవించడం అనేది ఏమిగా మారాలి? లైఫ్ స్టైల్గా మారాలి. ఆడబిడ్డల్ని కన్నా తల్లులకి నేను నేర్పిస్తున్నాను. వాళ్ళ అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వారిని కొట్టడం, తిట్టడం మీరు అలవాటుగా నేర్పించొద్దండి. రేపేమవుద్ది? రేపు భర్త వచ్చినప్పుడు మా అన్న తిట్టినట్టుగా తిడుతున్నాడులే అనుకుంటుంది, మా తమ్ముడు కొట్టినట్టుగా వాడు నన్ను కొడుతున్నాడు అనుకుంటుంది. మనం ఒక మార్పు తీసుకురావాలి కమ్యూనిటీలో. ఒక క్రైస్తవ సమాజం అంటే ప్రపంచానికి ఒక వింతగా కనిపించాలి. ఒక క్రైస్తవ విధానము, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులంటే ఈ లోకానికి ఒక నిరీక్షణ అండి. అలాంటి నిరీక్షణ అయితే మన ప్రవక్తన ఎలాగుందని మనం ఒకసారి ఆలోచించాలి. భర్తగా ఇష్టం వచ్చిన బూతులు ఆడుతూ ఉంటే మీ పిల్లలు మీ ముందు ఆడకపోవచ్చు, కానీ స్కూల్లో, కాలేజెస్లో బూతులు ఆడడం మొదలు పెడతారు. అర్థం కాని మాటలు ఎవరో అన్నారని చెప్పి, ఎవరో ఒక స్లాంగ్ లాగా అన్నారని ఈరోజు చాలా మంది సరదాగా అలాగనే బ్రతికేస్తున్నారు. మీ మావయ్య అన్నాడని, మీ తాతగారు అన్నారని కొంతమంది సరదాగానే వారు బూతులాడతారండి. ఆ బూతులాడే పద్ధతులకు మనం వెళ్ళకూడదు. కొంచెం కోపం వస్తే చాలు బూతులు వచ్చేస్తాయి నోట్లకి. కొట్టడానికి శక్తి లేక, దమ్ము ధైర్యం లేక బూతులతో మనుషుల్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. బట్ బూతులాడడం కూడా ఒక కొట్టడం లాగానే, బూతులాడడం కూడా ఒక చంపడానికి సమానమే. ఒక క్రైస్తవుడిగా మన నోట్లో బూతులు ఎలాగ వస్తాయండి? ఈరోజు మీరు బూతులాడతారు, రేపు నీ పిల్లలు అది ఒక స్వాస్థ్యంగా పొందుకుంటున్నారు మీ దగ్గర నుంచి. మన నోట్లో ఒక క్రైస్తవుడిగా బూతులు ఎలాగ వస్తాయి? మన నోట్లోకి భూత మాటలు ఎలాగ వస్తాయి? బూతులు అంటేనే దెయ్యాలు మాటలు. ఆ దెయ్యపు మాటలు మన బిడ్డలకి మనం ఎలాగ వినిపించగలమని ఒకసారి ఆలోచించాలి. కోపం వస్తే చాలు, ఈయన ఏం మాట్లాడతాడో ఈవిడికి తెలియదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. కొంతమంది అండి పలికే పదాలు చాలా ఘోరమైన పదాలండి, శాపకరమైన పదాలు.